నిజామాబాద్ పోలీసులు ఓ స్కామ్ కు చెక్ పెట్టారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఎల్జీ ఇండియా పేరుతో ఉన్న యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయారని ఓ బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు నిందితుల భరతం పట్టారు. నిజామాబాద్ నగరంలోని ముబాకర్న గుర్కు చెందిన మేకల జగదీష్, సాటాపూర్ణకు చెందిన పెద్ద బొమ్మయ్య అలియాస్ ప్రేమ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఇద్దరు నిందితులు ఏ విధంగా నేరాలకు పాల్పడ్డారు, అమాయకులను ఏ విధంగా మోసం చేశారనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ కు చెందిన మేకల జగదీష్, సాటాపూర్ణకు చెందిన పెద్ద భూమయ్య అలియాస్ ప్రేమ్ కొత్త తరహాలో ఆలోచించారు. అమాయకులను బురిడి కొట్టించేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఎల్జీ ఇండియా పేరుతో ఉన్న యాప్లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందండని ప్రచారం చేశారు. అమాయకులను ఆకట్టుకున్నారు. వీరి ప్రకటనలు నమ్మిన అనేక మంది పెట్టుబడి పెట్టారు. ఆ విధంగా పెట్టుబడి పెట్టి మోసపోయిన ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. రేంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన పిట్ల మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నగరంలోని ముబారక్ నగర్ కు చెందిన మేకల జగదీష్, సాటాపూర్ణకు చెందిన పెద్ద భూమయ్య అలియాస్ ప్రేమ్ను అదుపులో తీసుకున్నారు. ఎల్జీ ఇండియా యాప్లో 25,500 డిపాజిట్ చేసి రోజుకు 16 వీడియోలను క్లిక్ చేస్తే వీడియోకు 55 చొప్పున లాభం వస్తుందని పలువురిని నమ్మించారు. దీంట్లో భాగంగా ఇతరులను ఈ యాప్లో జాయిన్ చేస్తే 8 మంది కాను 4,000, 15 మంది దాటితే 8,000 వస్తాయని నమ్మబలికారు. దీనిని నమ్మిన రేంజల్ మండలం సాటాపూర్ణకు చెందిన పిట్ల మధు యాప్లో 25,500 డిపాజిట్ చేశాడు. అనంతరం లాభాలొచ్చినప్పటికీ ఆ డబ్బు అంతా వ్యాలెట్లో ఉండిపోయింది. ఆ డబ్బులను తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. డబ్బులు రాకపోవడంతో నిర్వాహకుల నిలదీయగా ముంబైలో తమ కంపెనీ మేనేజర్ రాజు ఉంటాడని ఆయనకు చెప్పి సమస్యను పరిష్కరిస్తామని నమ్మబలికారు. కానీ డబ్బులు రాకపోగా తన బ్యాంక్ అకౌంట్ సైతం ఫ్రీజ్ అవ్వడంతో వెంటనే స్థానిక PS లో ఫిర్యాదు చేశాడు. మళ్ళీ ఇంకో సెకండ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ది ఇంకోటి ఎల్జీ ఇండియా అనే ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ పెట్టి దాంట్లో మళ్ళీ అగైన్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇదే జరుగుతూ ఉంది. పేదవాళ్ళని డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు, మీరు ఇంకొంతమందిని యాడ్ చేయండి అనే దాంట్లో ఒక స్కీమ్ తయారు చేస్తారు. దానికి మంచి మంచి పేర్లు పెడతారు. దీంట్లో ఎల్జీ ఇండియా అని పెట్టారు. అంటే ఓ ఎల్జీ కంపెనీ దానికి లింక్ ఉంది అనుకునే దాంట్లో ఉంటుంది. దీంట్లో చెప్పడం ఏంటంటే మీకు దీంట్లో జాయిన్ అవ్వండి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. ఒక వీడియో చూస్తే 55 రూపాయలని, రోజుకి 16 వీడియోలు ఎన్నో ఉంటాయి. 880 రూపాయలు మీరు డబ్బులు సంపాదించవచ్చు. అండ్ దాంతోపాటు మిగతా వాళ్ళని యాడ్ చేస్తే 8,000, ఇంకా 15 మందికి యాడ్ చేస్తే 8,000, దానికన్నా తక్కువ అంటే ప్రతి మనిషికి 4,000 ఇస్తామని చెప్పి ఇట్లా జనాలను యాడ్ చేయించడం. యాడ్ చేసినందుకు జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కనీసం 25,500 రూపాయలు దాంట్లోకి కట్టాలి. కట్టిన తర్వాత వాళ్ళకి ఒక వ్యాలెట్, వీళ్ళు ఏంటంటే ఒక వ్యాలెట్ లాగా ఒకటి చూపిస్తారు. చూసారా మీ డబ్బులు దీంట్లోనే ఉన్నాయని చెప్తారు. సరే, అవసరానికి ఫస్ట్లో కొద్దిగా మందికి అయితే డబ్బులు వచ్చినట్టు కూడా కనపడతాయి. ఇలా అందరు జాయిన్ అయిన తర్వాత విత్డ్రా చేద్దాం అంటే మాత్రం డబ్బులు రావు, ఓన్లీ వ్యాలెట్లు మాత్రం కనపడతా ఉంటాయి. వీళ్ళు దీనికోసం ఒక యూపీఐ ట్రాన్సాక్షన్స్, యూపీఐ ఐడీస్, వేరే ప్రాంతాల యొక్క యూపీఐ ఐడీస్ తీసుకున్నారు. మ్యూల్ అకౌంట్స్ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ అని అంటే డైరెక్ట్ కంపెనీతో సంబంధం లేకుండా ఎవరో ఇండైరెక్ట్గా పర్సన్స్ వాళ్ళ అకౌంట్స్ని వాళ్ళు కొంటారు. అకౌంట్స్ కొనేసి అకౌంట్ వాడుకుంటూ ఉంటారు. కేసు విచారించిన పోలీసులకు అనేక ఆసక్తికర విషయాలు తెలిసాయి. సాటాపూర్కు చెందిన 150 మందిని సైతం మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎల్జీ కంపెనీ యాప్లో ఇప్పటివరకు 75 లక్షల పెట్టుబడి పెట్టినట్లు నిజామాబాద్ సిపి సాయి చైతన్య వివరించారు. ప్రస్తుతం ఈ యాప్ పనిచేయట్లేదని సిపి తెలిపారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న ముబారక్ నగర్కు చెందిన మేకల జగదీష్, సాటాపూర్ణకు చెందిన పెద్ద భూమయ్య అలియాస్ ప్రేమ్లను అదుపులో తీసుకున్నామని సిపి తెలిపారు.
ప్రజలు ఇలాంటి యాప్లో డబ్బులు పెడితే అదనపు ఆదాయం వస్తుందని గుడ్డిగా నమ్మొద్దని ఆయన సూచించారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలు ఎక్కడుంటాయో తెలియకుండా ఆపరేట్ అవుతుంటాయని, స్థానికంగా కొందరు నియమించుకుని వారి కమిషన్లిచ్చి దందా నడుపుతుంటాయని సిపి వివరించారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసినా, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ చేసినా అది నేరం కిందికి వస్తుందని సిపి తెలిపారు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్లన్నీ పేదల నుంచి డబ్బులను వసూలు చేసే సంస్థలేనని సిపి వివరించారు. గతంలో ఆమ్వే వంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్లు నడిపి ప్రజలను మోసం చేశాయని సిపి గుర్తు చేశారు. ఇలా మొత్తానికి మన వితిన్ నిజామాబాద్లో టోటల్ 150 మంది సాటాపూర్ గ్రామస్తులు దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, 75 లక్షల వరకు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దీనిలో మెయిన్గా ఇక్కడ జాయిన్ చేయడానికి ముఖ్య కారకులైన మేకల జగదీష్ మరియు పెద్దబోయిన భూమయ్య, వీళ్ళని అరెస్ట్ చేశాం. కానీ ఇక్కడ విషయం మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నడిపే కంపెనీస్ ఎక్కడో దూరంగా ఉంటాయి. ఇక్కడ మన లోకల్ ఏజెంట్స్ని ఎవరినొకరిని ఎంప్లాయ్ చేస్తుంది. వాళ్ళకి ఏదో కమిషన్ ద్వారా జనాల్ని ఇంకా ఎక్కువ మంది జాయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఎవరైనా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ని ప్రమోట్ చేసినా, అది తమ్ముడు జాయిన్ అవ్వండి మీకు కూడా డబ్బులు వస్తాయని ప్రమోట్ చేసినా కూడా అది క్రైమే. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది పేదల్ని, అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తూ చేసే స్కీమ్. ఇంతకుముందు ఆమ్వే లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేసినాయి. ఇప్పుడు డిఫరెంట్ పేర్లతో, డిఫరెంట్ మనకి నమ్మకమైన పేర్లతో పెట్టుకుని చేస్తూ ఉన్నాయి. ఎవరో ఒకరిద్దరు మాటలు చెప్పి నమ్మి మోసపోకండి. ఇట్లాగా ఒకరిని జాయిన్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాము అన్న స్కీమ్లు మొత్తం స్కామే. వాడికి దూరంగా ఉండండి. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సూత్రధారులను పట్టుకునే ప్రయత్నం జరుగుతోందని సిపి తెలిపారు. ఈ సందర్భంగా అకౌంట్లను అద్దెకిచ్చే వారిని కూడా సిపి హెచ్చరించారు. డబ్బుకు ఆశపడి వేరే వ్యక్తులకు మీ బ్యాంక్ అకౌంట్లు కానీ మరే ఇతర వివరాలు ఇవ్వొద్దని సిపి సూచించారు. మన ఆర్థిక భద్రత చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుందని ఈ సందర్భంగా సిపి వివరించారు. సో ఇప్పుడు మనం ఎవరైతే నిజామాబాద్లో ఈ యాక్టివ్గా ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ స్కీమ్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మన ఎయిమ్ అనేది అసలు ఆ నేరస్తులు పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాని మీద ఎఫర్ట్స్ పుట్టిన్ చేస్తున్నాం. వీళ్ళు వాడే ఇంకొక విషయం ఏంటంటే, విస్తుపోయే విషయం, కొంతమంది ఎవరో చెప్పిన మాటలు నమ్మి వాళ్ళ అకౌంట్స్ నుండి అమ్ముకుంటున్నారు. అటువంటి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మ్యూల్ అకౌంట్స్, అటువంటి అకౌంట్స్ వాడే ఈ స్కామ్లన్నీ నడుస్తున్నాయి. సో ఎవరు కానీ డబ్బులు ఆశపడి మీ అకౌంట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, వాటి పాస్బుక్, ఏటీఎం కార్డులు ఇవ్వడం కానీ చేయకండి. అట్లానే ఎవరు ఇటువంటి స్కీమ్ జోలికి వెళ్ళకండి. స్కీమ్స్ దూరంగా ఉండండి. మన ఆర్థిక భద్రతని, మన యొక్క డబ్బులు మనం భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. థ్యాంక్ యూ. అమాయకులను బురిడి కొట్టించడంలో మోసగాళ్లు ఆరితేరిపోయారు. వివిధ మార్గాల ద్వారా డబ్బులు రాబట్టి ఉడాయిస్తున్నారు. తమ పని ముగించుకొని ముఖం సాటేస్తున్నారు. లక్షలాది రూపాయలు దోచుకుని పరారవుతున్నారు. ఇటువంటి వారి నుంచి అప్రమత్తంగా ఉండటమే శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.